జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నెత్తిన రూపాయి పెడితే పాలకు కూడా అమ్ముడు పోనోళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ కూడా. సరే, ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ పాయింట్కి వస్తా. న్యూస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ న్యూస్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఈ న్యూస్ని స్కిప్పులు పట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గత కొంతకాలం నుంచి మన వీర సావర్కర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న సంగతి మీరు వినే ఉంటారు. వీర సావర్కర్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడతా ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీయాలనేదే ఈయన మేధావి కదా, ప్రపంచ మేధావి. ఈయన తెలివితేటల మామూలు తెలివితేటలు కాదు, ఈయనకుండే దేశభక్తి మామూలు కథ కాదు ఈయనకుండేది. ఈయన గారు మళ్ళా ఈయన శుద్ధికి ఈయన గారు సావర్కర్ గారి పరువు తీయాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే సావర్కర్ గారు స్వాతంత్రం కోసం మాత్రమే కాకుండా హిందువుల ఐక్యత కోసం కూడా పనిచేశారు. ఈ విషయాలన్నీ కూడా తెలియాలంటే మనం ముందుగా కాస్త క్లుప్తంగా ఈ వీర సావర్కర్ గారి గురించి తెలుసుకుందాం. ఈయన 1883లో జన్మించారనమాట. సావర్కర్ గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఈయన 1922లో రత్నగిరి కారాగారంలో, అంటే అక్కడ జైల్లో ఉండగానే జాతీయవాదాన్ని అయితే పెంపొందించారు. హిందూ మహాసభ ఏర్పాటులో ఈయన కూడా కీలక సభ్యుడు అనమాట. తన ఆత్మకథ రాసినప్పటి నుంచే ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడడం ప్రారంభించారు. అంటే సావర్కర్ కాస్త వీర్ సావర్కర్ అయినారనమాట. ఆ వీర్ సావర్కర్ అనే పేరు ఆయనకి ఊరికే రాలా. చెప్తా, ఒక 2 మాటలు చెప్తా ఆయన గురించి. హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చేందుకు వీర్ సావర్కర్ గారు ఎంతగానో కృషి చేశారు. సావర్కర్ పాఠశాల విద్యార్థిగా ఉండగానే, అంటే చిన్నతనంలోనే తన రాజకీయ కార్యకలాపాలు అయితే ప్రారంభించాడు. అంటే అదేంటన్నట్టు ఆయన ఆ చిన్నతనం నుంచే ఆ నాయకత్వ లక్షణాలన్నిటి పుణికిపుచ్చుకున్నాడు అనమాట. పూణేలోని ఫెర్గుసన్ కళాశాలలో కూడా వీటిని అయితే కొనసాగించాడు. ఏదే తన నాయకత్వ లక్షణాలను. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను కూడా స్థాపించాడు. ఏది ఆ టైంలోనే. తర్వాత తన న్యాయ విద్య కోసం, అంటే లా చేయడం కోసం యూకేకి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్రాన్ని పొందాలని చెప్పేసి పుస్తకాలు రాసినాడు. ఎందుకంటే ఇప్పట్లో అంటే చాలా ఉండే, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది. అప్పుడు అట్లా కాదు, ఈ న్యూస్ పేపర్లో పుస్తకాలే అప్పుడంతా కూడా. నీకు జనాల్లో చైతన్యం తీసుకురావాలనే కూడా అయ్యే వాళ్లకు మూలం, అంతే. ఇంక వేరే మార్గం ఏముండదు. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని గురించి ఈయన రాసింది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎటువంటి పదునైన పదాలను ఆయన వాడింటాడో మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు యువతలో మార్పు రావాలంటే ఎన్నో నిజాలను, వాస్తవాలను ఉదాహరణలుగా పెట్టి వీళ్ళలో మార్పు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలి తమ మాటలతో. అర్థమైందా? అది మామూలు విషయం కాదు అది. అలా తర్వాత స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి సావర్కర్ గారికి 50 ఏళ్ళు జైలు శిక్ష విధించే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అండమాన్ దీవుల్లోకి, అది కూడా సెల్యులర్ జైలుకి తరలించారు. ఇక కొన్ని సంవత్సరాల పాటు ఈ అండమాన్ జైల్లోనే మగ్గిపోయినటువంటి వీర సావర్కర్ గారు 1924లో విడుదలైనాడు. ఇక అప్పటి నుంచి దేశం అంతా తిరుగుతా తాను చనిపోయే వరకు హిందువుల ఐక్యత కోసమే పాటుపడినారు. అలాంటి వీర సావర్కర్ గారి గురించి నేను చెప్పింది నాకు తెలిసి 2 మాటలే. ఆయన గురించి చెప్పే అంత అర్హత, శక్తి, సామర్థ్యం కూడా నాకు లేవు చెప్పాలంటే. అంత గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వీర సావర్కర్ గారి గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ నానా కూతలు కూర్చున్నాడు, కారు కూతలు కూర్చున్నాడు. వీర సావర్కర్ ఒక అదముడని, ఒక పిరికోడని, అతను స్వాతంత్ర ఉద్యమ నేత కాదని బ్రిటిష్ వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని చెప్పేసి వీర సావర్కరు ఒక మనువాది అంట. వీర సావర్కర్ గారి గురించి నానా దుర్భాషలు అన్నాడు. ఎవరో ఈయన. నేను మాట్లాడితే ఏమిలే పగిలిపోతాయట, మామూలుగా ఉండవు. మనమేంది, మన జీన్స్ ఏంది, యాడ్ నుంచి వచ్చినాం, ఎక్కడి నుంచి వచ్చినాం, మనలో కనీసం ఈ దేశం మూలాలు ఏమున్నాయి. నేను చాలా మాట్లాడితే అసలు ఈ ఛానల్ కూడా దుబ్బేస్తారు, లేచిపోతుంది నిజాలు మాట్లాడితే. అట్టుంటుంది ఈయన మాట్లాడేది. దీంతో వీర సావర్కర్ గారి ముని మనవడైనటువంటి రంజిత్ సావర్కర్ గారు రంగప్రవేశం చేశాడు. ఈ సందర్భంగా ఈ రంజిత్ సావర్కర్ గారు మాట్లాడుతా రాహుల్ గాంధీ పూర్తిగా దిగజారిపోయినాడు. అది ఎంతగా దిగజారిపోయినాడంటే మన దేశ స్వాతంత్రోద్యమ నాయకులను కూడా విమర్శించే స్థాయికే ఈ రాహుల్ గాంధీ చేరుకున్నాడు. అసలు వీర సావర్కర్ గారిని విమర్శించే స్థాయి ఈ రాహుల్ గాంధీకి ఉండదా? బొచ్చు కానీ లేదు, బొచ్చు ఈక కూడా లేదు. ఇది నా అభిప్రాయం. అసలు వీర సావర్కర్ గారి గురించి ఏం తెలుసు అని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. అండమాన్ జైల్లో
సంవత్సరాల తరబడి జైలు శిక్షను అనుభవించింది ఒక్క వీర సావర్కర్ మాత్రమే. కానీ ఈ రాహుల్ గాంధీ ముత్తాత గారైనటువంటి ఎవరు చీచీ నెహ్రూ ఉన్నాడు కదా, అదే స్వామి ఏం పేరైనా చాచా నెహ్రూ, అదే చాచా నెహ్రూ ఎందుకు అండమాన్ జైల్లో శిక్షణ అనుభవించలేదు? మీకేం తెలుసో, ఏం తెలిసి మాట్లాడతారు? ఏది నెహ్రూ చేసిన యుద్ధాలు సావర్కర్ చేసినాడా? ఎన్ని యుద్ధాలు చేశాడు ఆయన? ఎంతమంది చేశాడు తెలుసా మీక? తెల్లాళ్ళతో కూడా చేశాడు యుద్ధాలు, మామూలు యుద్ధాలు కాదు. పగుల కంటే మాపులు ఎక్కువ చేశాడు. కావాలంటే చూసుకోండి. నీకు నెహ్రూ ఫ్రీడమ్ ఫైట్ అని కొట్టంగానే కొన్ని ఫోటోలు వస్తాయి, మామూలుగా ఉండవు. ఈయన గురువు గారు ఇంకొక ఆయన ఉన్నాడు, ఏది ఈయన ప్రధానమంత్రిని చేసిన ఆయన ఒక ఆయన, బాగా మంచి యుద్ధాలు చేసి ఉన్నారు అంతా. కావాలంటే చూడండి, గూగుల్ మీరు కొట్టండి, ఆ స్వామి వచ్చాయి. కాదు, ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు. భగత్ సింగ్ ఏమన్నా తెల్లవాళ్ళతో చట్టాలు పట్టాలు వేసుకొని తిరిగినాడా? సరే, సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, వీర సావర్కరు ఎవరితన్నా? మరి వీళ్ళ ఇంకెందుకులే నా నోటితో చెప్తే ఇంకా చచ్చిపోతారు చాలా మంది. అయితే అట్టుంటుంది మ్యాటర్, మామూలుగా ఉండదు. ఈ ఒక్క పాయింట్ చాలదా? ఎవరు బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కైనారో చెప్పడానికి? సరిపోదా అంటాలే. కేవలం వీర సావర్కర్ గారు హిందువుల ఐక్యత కోసం పనిచేసినాడని చెప్పేసి రాహుల్ గాంధీ వీర సావర్కర్ గారిని విమర్శిస్తున్నాడు. అతన్ని టార్గెట్ ఎవరు తెలిసిన? ముస్లిం ఓట్లు. వీర సావర్కర్ గారిని విమర్శిస్తే ముస్లింల ఓట్లు పడతాయని చెప్పేసి రాహుల్ గాంధీ అంగలారుచున్నాడు. కానీ భారత ప్రజలు మాత్రం రాహుల్ గాంధీను క్షమించరు. అతను ఎప్పటికీ కూడా ఈ దేశానికి ప్రధాని కాలేడు. అతనికి తెలిసిందల్లా ఏంటంటే, ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను దాన్ని తీసుకొచ్చి ఏలా పిల్లవాళ్ళు కదా పాఠం అప్పచెప్పినట్టు బట్టి కొట్టి అప్పచెప్పడమే. భారతదేశం గురించి కనీసం అవగాహన లేని ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు వీర సావర్కర్ గారిని విమర్శించడం సిగ్గుచేటు. నేను ఇంకా మాట్లాడగలుగుతా, కానీ నాకు సంస్కారం అడ్డం వచ్చిందంట. ఈ రాహుల్ గాంధీను రంజిత్ సావర్కర్ గారు ఏమి మాసిపిన కొట్టు ఉతికారేసినట్టు ఉతికారేసాడు. దాన్ని ఉతికారేచ్చే కనీసం దానికి ఉండే మురికన్నా బతుంది. దీన్ని ఎంత ఉతికినా కూడా దీనికి తెలివి రాదు, పాడు రాదు. రాహుల్ గాంధీకు ఎక్కడెక్కడ తగలాలో అక్కడ తగిలేటట్టు బాగా అది మ్యాటరు. అది కాదు స్వామి. ఇప్పుడు మనమేంది, మన ఫ్యామిలీలోకి ఒకసారి మన కాందాల్లోకి వెనకపోతే మన అమ్మగారు కావచ్చు, మన నాన్నగారు కావచ్చు, లేకపోతే నాన్నమ్మగారు కావచ్చు, లేకపోతే ఆయన ముత్తాతగారు కావచ్చు, అసలు మన శుద్ధి మన కథ ఏంది? ఇప్పుడు మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అదేందో గురిగించి దాని కింద నలుపు దానికి తెలియదు అన్నట్టు మన శుద్ధి ఏందో ఒకసారి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలా లేదా? ఏదంటే అది మాట్లాడితే అట్ట ఏమి చేసి ఏమంత చేశారు? ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు మేము ముత్తాత గారు ప్రధానమంత్రి ఎట్టయినాడు అనేది. తెలుగుండోడికి ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వేంది మాట్లాడేది? ఎవరు స్వాతంత్రం కోసం పోరాడింది? ఎందుకులే మా కర్మ, ఏ జన్మలో చేసుకున్న పాపమో బ్రిటిష్ వాళ్ళు పోతా దబ్బుకొచ్చి మీ చేతల్లో పెట్టలా. మీరు ఆ విధంగా ప్లాన్ చేసినారు. ఎందుకు? ఈ దేశ సంపదనంతా కూడా మొగలాయిలు కొంత దొబ్బుకొని పోతే, బ్రిటిష్ వాళ్ళు కొంత దొబ్బుకొని పోతే మిగతా మిలిపింది మీరు దొబ్బాలని చెప్పి పక్కా ప్లాన్ వేశారు. ఏది? మేము ముత్తాత గురువు గారితో కలిసి అది చేసే ఇప్పటికి కూడా ఆయనకి ఎందుకు పనికి మళ్ళీ సన్నాసిన అయినటువంటి కొంతమంది కూడా, సరే నేను ఏమన్నా మీకు తెలుసందులే, ఆయన కూడా మళ్ళీ మన ఎత్తి రుద్దాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికీ మనం తెలుసుకోలేకపోతే మనం ఎందుకు, మన బతుకులు ఎందుకు? ఎలకాలం ఇట్టే బద్దాం బానిసల మాదిరా. ఒకరి జై కొడతా, ఒకరిని పనికి మళ్ళీ నేదవాళ్ళందరినీ కూడా మన ఎత్తిని పెట్టుకొని ఊరేగుతా మోచ్చా. ఆలోచించుకోండి మీరే. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే, నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పింది కరెక్ట్ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను సిన్సియర్గా మాట్లాడుతున్నా. నా దృష్టిలో నాకేం మొహమాటాలే తొక్కాలే ఏమీలే. నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఏదేమైనా కూడా మీకు ఏమనిపించినా కూడా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం ఈ దేశం కోసం పోతున్నామయ్యా. ఇప్పుడు ఈ దేశం బాగుంటే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. అట్ట కాకుండా మనమే లంగాల మాదిరా లఫంగాల మాదిరి మనమే అమారాలు చేసి ఈ దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? ఎవడెవడో పనికి మాలిన తలకు మాసిన ఎదవాళ్ళంతా వచ్చి మన నెత్తిని కూర్చొని వెళ్తారు. అది మనం చేసే పని మనం చేయాలా. అదేవిధంగా ఇలాంటి న్యూస్ మళ్ళీ మీరు పొందాలనుకుంటే, నిజాయితీగా నిక్కచ్చిగా ఉండే వార్తలు మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.